మీరంతా కూడా ఈ పోస్టర్ ఒక్కసారి చూడండి. ఎల్లుండి 11వ తేదీ జరుగుతూ ఉన్నటువంటి భగవద్గీత జయంతి ఉత్సవాలకు మహమ్మదీయ ప్రవక్త అయినటువంటి అంటే మోటివేషనల్ స్పీకర్‌గా కూడా ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మహమ్మదు షఫీ గారు, బ్రదర్ షఫీ అంటారు. ఆయనను ఆహ్వానించారు. చాలా మంచి విషయమే. ఎందుకు అనంటే అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి హిందూ ధర్మం గురించి లేదా అన్ని మతాల వాళ్ళు కలిసి ఒక ధర్మంలో అంశాన్ని చక్కగా చర్చించుకుంటే చాలా సంతోషకరమైనటువంటి అంశం. కానీ వీళ్లకు ఉండేటటువంటి ఒక జాడ్యం ఏమిటంటే వినాయక చవితి ఉత్సవాలకి మనం వినాయక మండపానికి పిలిచినా కూడా అక్కడికొచ్చి వీళ్ళు వినాయకుడి గురించి చెప్పరు. కనీసం వినాయకుడు అనే పేరెత్తరు. ఏవేవో 4 కళ్ళబొల్లి కబుర్లు చెప్పేస్తారు. చెప్పేసి సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు అని కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. అలా కాకుండా నేను ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎవరైతే బ్రదర్ షఫీ గారు ఉన్నారో ఈయన ఈ యొక్క భగవద్గీత జయంతి ఉత్సవాలకు రావడానికంటే ముందు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అనే మాట అంగీకరించి, భగవద్గీత అనేది భగవంతుడి వాక్యము అని అంగీకరించి, భగవద్గీతను పవిత్ర గ్రంథంగా నేను ఒప్పుకుంటాను. ఈ 3 మాటలు చెబితే భగవద్గీతలో భగవాను వాచ అని ఉన్న చోట భగవాను అంటే శ్రీకృష్ణుడే, ఆయనే చెబుతూ ఉన్నాడు. కావున కృష్ణ పరమాత్మని పుట్టినవాడు కాబట్టి దేవుడు కాడు అని గతంలో చాలాసార్లు చెప్పాడు ఈయన. రాముడు గురించి అదే మాట చెప్పాడు. కావున ఇప్పుడు కృష్ణ పరమాత్మను భగవంతుడుగా అంగీకరిస్తాను అని ఆయన చెప్పినా, దాంతోపాటుగా భగవద్గీతను పవిత్ర గ్రంథంగా అంగీకరిస్తాను అని ఆయన చెబితేనే ఇలాంటి భగవద్గీత జయంతి కార్యక్రమాలకు ఆయన్ను పిలవడం సముచితం. లేకపోతే మన భగవద్గీత పైన, మన గీతాచార్యుడి పైన ఆ యొక్క దైవత్వం మీద గౌరవం లేకుండా వచ్చి మాట్లాడితే ఏమీ ప్రయోజనం ఉండదు. దానిని మత సామరస్యము అనరు.